ఏంటో ఇంటి పని వంట పని అన్నీ నేనే చేయాలి. పనేమో ఎక్కువ, జీతమేమో తక్కువ. చేయక తప్పుతుందా? చేసుకుందాంలే. అబ్బా, పొద్దున్న నుంచి పని చేసి చేసి అలసిపోయాను. కొంచెం సేపు కునుకన్నా తీసుకుందాం. అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నానే, ఏం చేయాలి? చాలా పనులు ఉండిపోయాయి. ఫ్రెండ్స్ని పిలవాలి, షాపింగ్ చేయాలి, ఇల్లంతా క్లీన్ చేసుకొని చాలా పనులు ఉండిపోయాయి. ఈ పని మనిషి హారిక ఎక్కడుంది? ఏం చేస్తుంది? హారిక, హారిక, ఏంది ఇది? ఉలుకు పలుకు లేకుండా ఉంది. చచ్చిందా బ్రతికిందా? అమ్మో, అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నానే. అమ్మో, బ్రతికే ఉందిలే. హారిక, హారిక. అమ్మగారండి, ఏం చేస్తున్నావు హారిక? పని చేస్తున్నానండి. నిద్రపోతున్నావు హారిక పని చేయకుండా? పనే చేస్తున్నానండి. చేసిన ఓవరాక్షన్ చాలే, వెళ్ళి కాఫీ పట్టుకొని రాపో. ఏంటి ఈయన డబ్బులు వేస్తానన్నాడే, ఇంకా వేయలేదు. ఏమై ఉంటుంది? చాలాసేపు అయింది. డబ్బులు వేస్తానన్నారే. అమ్మగారండి, హారిక, కాఫీ తీసుకోండి. ఇది కూడా తీసుకోండి. హారిక, చెప్పండి అండి. మీ అయ్యగారు డబ్బులు వేస్తానన్నారే, ఇంకా వేయలేదు. షాపింగ్కి వెళ్ళాలి, నగలు కొనాలి, చాలా పనులు ఉండిపోయాయి. అమ్మగారండి, నేను మిమ్మల్ని ఒక మాట అడగాలండి. అడుగు హారిక. మీరు అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నారు కదా? అవును. నాకెంత ఖరీదైన చీర తీసుకుంటారండి? 30 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు. 300 పెట్టి తీసిస్తా హారిక. ఎక్కువ అయిద్దామోనండి. 150 సరిపోతుందా? పో. హలో, నేనేనండి, చెప్పండి. అవునా? నిజమా? నాకు తెలుసండి, బిజినెస్లో సేల్స్ అన్నీ మనకే వస్తాయని. ఏంటబ్బా, అమ్మగారు ముఖం వెలిగిపోతుంది. ఏంటి ఇలా జరిగింది? అబ్బా, అనుకున్నదంతా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదే. ఇప్పుడు ఎట్లా చేయాలి? అమ్మాయి గారు పెళ్ళి పెట్టుకున్నానే, ఏం చేయాలో ఏమో ఏం తెలియట్లా. వస్తున్నాను. అమ్మగారండి, అమ్మగారండి. ఏమైంది హారిక? ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? మన ఇంటికి ఏసుబాబు వచ్చాడండి. ఏసై వచ్చాడా? సరే, నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తాను. ఏసయ్య రండి, ఏసయ్య రండి, ఏసయ్య లోపలికి రండి. ఏసయ్య రండి, ఏసయ్య రండి, ఇలా ఫస్ట్ ప్లేస్లో కూర్చోండి. ఏసయ్య, ఏసయ్య మీరు కూర్చోండి. నాకు ఇంట్లో పెళ్లి పనులు ఉన్నాయి, నేను వెళ్ళి చూసుకుంటాను. అబ్బో, ఏసుబాబు నన్ను దేనంగా చూస్తాడు. హారిక, చూడెవరో తలుపు కొడుతున్నారు. అలాగేనండి. అమ్మగారండి, అమ్మగారండి. ఏమైంది హారిక? ఏం జరిగింది? టీవీలో కనిపిస్తారు చూడండి. ఎవరే టీవీలో కనిపించే వాళ్ళు? వాళ్ళెవరు నాకు తెలుసా? టీవీలో కనిపిస్తారు. టీవీలో కనిపిస్తారంటే తెలుసుకొని రావాలి కదా. ఇందు, నువ్వా? రా ఇందు, రా లోపలికి రా ఇందు. హాయ్ ఇందు, ఎట్లా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నా ఇందు. థ్యాంక్స్ ఇందు, నేను పిలవగానే మా ఇంటికి వచ్చావు. రా ఇందు, రా, వచ్చి రా సెకండ్ ప్లేస్లో కూర్చో. ఏం మాట్లాడుతున్నావు? నా షూటింగ్స్ అన్నీ మానుకొని వస్తే నువ్వు నాకు ఇచ్చే సెకండ్ ప్లేసా? నాకు ఫస్ట్ ప్లేసే కావాలి, లేదంటే చెప్పు, వెళ్ళిపోతా. ఇందు, ఇందు ఆగిందు. అమ్మ, ఇందు వెళ్ళిపోతే నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరే. ఈ ఒక్కసారికి ఏసైని అడుగుదాం. ఏసయ్యా, రా ఇందు, రా, ఇలా వచ్చి ఫస్ట్ ప్లేస్లో కూర్చో. ఇందు, నువ్వు కూర్చో, నాకు ఇంట్లో పెళ్లి పనులు ఉన్నాయి, నేను వెళ్ళి చూసుకుంటాను. హారిక, చూడు నా ఫ్రెండ్ ఇందుకు ఏం కావాలో. అలాగేనండి. కాఫీ తీసుకోండి. అది కూడా తీసుకోండి. ఏమండే, మిమ్మల్ని మాట అడగొచ్చా? అడుగు. మీరు ఇంత అందంగా ఉన్నారు, మీరు అంత అందంగా రా, నేనేం చేయాలి? అది పుట్టుకతో రావాలి, నీకు రాదులేపో. అలాగే కానీ మిమ్మల్ని ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకో. అబ్బా, ముట్టుకున్నాను, ఇంకోసారి ముట్టుకోవచ్చా? ముట్టుకో. ఇదేంది మా పొయ్యిలో బూడిద పూసుకున్నా? వాట్? ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంత కాస్ట్లీ ఫౌండేషన్ వేసుకొస్తే పొయ్యిలో బూడిద అంటావా? మౌనిక, మౌనిక, ఏమైంది ఇందు? ఏం జరిగింది? ఈ పని మనిషి చూడు, తిక్కలు తిక్కలుగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడవే నా ఫ్రెండ్ తోటి? నేనేమన్నాను అమ్మగారండి, పొయ్యిలో బూడిద పూసుకొని అందంగా కనిపిస్తుంది. నువ్వు ఇట్లా రావే. అది బూడిదనరే, మేకప్ అంటారు. అది వాళ్ళ మొహానికి లేకపోతే వాళ్ళ మొహాన్ని మనం చూడలేము. నువ్వు పోయి నీ పని చూసుకోపో.
ఏంటోలే ఆ బూడిద పూసుకుంటే నేను కూడా అందంగానే ఉన్నా. హారిక చూడు ఎవరో తలుపు కొడుతున్నారు. అలాగేనండి. అమ్మగారండి, అమ్మగారండి. చెప్పు హారిక. మన ఫ్యామిలీ డాక్టర్ వచ్చారండి. మన ఫ్యామిలీ డాక్టర్ అంటే మన ఫ్యామిలీ డాక్టర్, నా ఫ్యామిలీ డాక్టర్. నువ్వు కూడా మా ఫ్యామిలీలో కలిసిపోయావా ఏంటి? హాయ్ డాక్టర్ గారు, రండి డాక్టర్ గారు, లోపలికి రండి. నేను బాగున్నా డాక్టర్ గారు, మీరు ఎట్లా ఉన్నారు? థ్యాంక్స్ డాక్టర్ గారు, నేను పిలవగానే మా ఇంటికి వచ్చారు. రండి డాక్టర్ గారు, వచ్చి ఇలా 3rd ప్లేస్లో కూర్చోండి. ఏంటి నేను 3rd ప్లేస్లో కూర్చోవాలా? నేను 2nd ప్లేస్లో కూర్చుంటా. ఇస్తే లేకపోతే లేదు. నేను డాక్టర్ గారు ఆగండి ఆగండి. అమ్మో డాక్టర్ గారు వెళ్ళిపోతే నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరే. ఈ ఒక్కసారికి ఏసైని అడుగుదాం. మన ఏసయ్యే కదా, ఏమనుకోడు. ఏసయ్యా. డాక్టర్ గారు రండి, ఇలా వచ్చి 2nd ప్లేస్లో కూర్చోండి. డాక్టర్ గారు మీరు కూర్చోండి, నాకు ఇంట్లో పెళ్లి పనులు ఉన్నాయి, నేను వెళ్ళి చూసుకుంటాను. హారిక చూడు డాక్టర్ గారికి ఏం కావాలో. అలాగేనండి. కాఫీ తీసుకోండి. దీన్ని ఎవరు తీసుకుంటారు? డాక్టర్ గారండి, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? నాకు ఒక జబ్బు ఉందండి. చెప్పండి. పొద్దంతా తీరిక లేకుండా పని చేస్తాను. రాత్రి అయ్యలో పెంటు తింటాను. నాకు మళ్ళీ ఆకలి కావట్లా. వాట్ ఆర్ యూ టాకింగ్? మౌనిక, మౌనిక, ఏంటి మీ పని మనిషి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? ఏం మాట్లాడేవే డాక్టర్ గారితో? జబ్బు ఉందని చెప్పాను, చెప్పమనింది. నేను నా జబ్బు గురించి చెప్పాను. ఇదొకటి, డాక్టర్ కనిపిస్తే చాలు ఒంట్లో ఉన్న రోగాలన్నీ గుర్తొస్తాయి. పోనీ పనులు చూసుకోపో. ఏంటో ఈ మనుషులు, రమ్మంటారు పొమ్మంటారు. ఈసారి ఎవరు వచ్చారు? పోదాం. అమ్మగారండి, అమ్మగారండి. చెప్పు హారిక, ఎవరు వచ్చారు? వాళ్ళు నాకు తెలియదు, కానీ మెల్ల అయితే తెల్ల టవల్ వేసుకొని వచ్చారు. ఆ తెల్ల టవర్ కాదు, మన ఊరు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆవిడ గారు విన్నారనుకో, నిన్ను నన్ను తీసుకుపోయి జైల్లో పెడతారు. నన్నేం తెస్తారు, అయితే నిన్నేస్తారు కానీ. హాయ్ ఎమ్మెల్యే గారు, ఎట్లా ఉన్నారు? హాయ్ మౌనిక, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా ఎమ్మెల్యే గారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు నేను పిలవగానే మా ఇంటికి వచ్చారు. రండి ఎమ్మెల్యే గారు, వచ్చి ఇలా 4th ప్లేస్లో కూర్చోండి. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? నాకున్న మీటింగ్స్ అన్నీ ఆపుకొని వస్తే నాకు వచ్చేది 4th ప్లేసా? లేదు, నాకు 3rd ప్లేస్ ఇవ్వలేకుండా వెళ్ళిపోతా. ఎమ్మెల్యే గారు ఆగండి ఆగండి. అమ్మా, ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతే నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరే. ఈ ఒక్కసారికి ఏసైని అడుగుదాం. ఏసయ్యా, అక్కడ కూర్చోండి. ఎమ్మెల్యే గారు మీరు కూర్చోండి, నేను వెళ్ళి ఇంట్లో పనులు చూసుకుంటాను. హారిక చూడు ఎమ్మెల్యే గారికి ఏం కావాలో దగ్గరుండి. అలాగేనండి. కాఫీ తీసుకోండి, తాగండి. మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? మీరు ఈసారి ఎలక్షన్కి ప్రతి ఒక్కరికి ప్రతి ఓటుకి 2000 ఇచ్చారు. మరి నాకేం 1000 రూపాయలు ఇచ్చారు? ఇంకో 1000 ఎవరిని అడుక్కోలేనా? వాటేం మాట్లాడుతున్నావు మౌనిక? మౌనిక, ఏమండి ఎమ్మెల్యే గారు, ఏం జరిగింది? మీ పని మంచి తింగర మాట్లాడుతుంది. ఏం మాట్లాడవే ఎమ్మెల్యే గారితో? నా 1000 రూపాయలు నేను అడుక్కున్నాను. ఇదొకటి, ఎవరిని ఏం అడగాలో కూడా తెలియదు. పోయి నీ పనులు చూసుకోపో. ఆగండి అమ్మా, మళ్ళీ ఎవరు వచ్చారు? ఏమైంది హారిక, ఎందుకలా అరుస్తున్నావు? తెంగరు వచ్చింది. తింగరెవరే? తింగరు వచ్చింది కాబట్టి తెంగరు వచ్చిందని చెప్పా. ఓ తింగరెవ, నీ భాషతో నన్ను చంపుతున్నావే రోజు. నేను పోయి చూసుకుంటా, ఆగు. కీర్తి, నువ్వా? రా కీర్తి, లోపలికి రా. హాయ్ కీర్తి, ఎట్లా ఉన్నావు? చాలా బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నా కీర్తి. కీర్తి, నువ్వు చాలా ఫేమస్ అయిపోయావు తెలుసా? ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొత్తం నీ పాటలే వస్తున్నాయి. నేను రోజు వింటున్నా. రా కీర్తి, రా. ఇలా వచ్చి 5th ప్లేస్లో కూర్చో కీర్తి. ఏంటి, నేను నా ప్రోగ్రామ్స్ అన్నీ మానుకొని వస్తే నువ్వు నాకు ఇచ్చేది 5th ప్లేసా? 4th ప్లేస్ ఇవ్వు, లేదంటే నేను వెళ్ళిపోతా. కీర్తి వెళ్ళిపోతే నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరుండ్రే. ఈ ఒక్కసారికి ఏసైని అడుగుదాం. ఏసయ్యా. రా కీర్తి, రా. ఇలా వచ్చి 4th ప్లేస్లో కూర్చో. కీర్తి నువ్వు కూర్చో, నేను వెళ్ళి ఇంట్లో పనులు చూసుకుంటా. మా పని మనిషి హారిక నీకేం కావాలో చూసుకుంటుంది. కీర్తికి ఏం కావాలో? అలాగేనండి. కాఫీ తీసుకోండి.
కాఫీ ఎందుకు ఇచ్చే తాగడానికి? అట్టాగే తింగరు గారండి. అది తింగర్ కాదే, సింగరే. అదే తెంగురు తెంగురు తెంగురు. సర్లే చెప్పు. మీరు ఇంత తెంగురు రావడానికి మీరేం చేశారు? దానికి ఫస్ట్ నుంచి సాధన చేయాలి. అయితే నేను మొదటి నుండి సాధన చేస్తున్నా. అలాగా? నన్ను ఒక పాట పాడమంటారా? సరే పాడు. పాడమంటారా? పాడు. పాడుతున్నా. పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోనే తెలుపు, పాయగాడు నలుపు, వాషింగ్ పౌడర్ నిర్మా నిర్మా. మౌనిక, మౌనిక, ఏమైంది కీర్తి? పని మనిషి చూడు ఎలా చేస్తుందో. ఏం చేసావే? నా ఫ్రెండ్ ముందు ఏం చేసావు? పాట పాడబడింది పాడాను. రోజు మమ్మల్ని చంపుకొని తింటున్నావు. చాలదా? వచ్చిన వాళ్ళ ముందు కూడా పరువు తీస్తావా? పోవే, పోయి నీ పని చూసుకోపో. పని అయిపోయిందండి. మళ్ళీ వచ్చారా? రండి. హలో రే, మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. నా ఫ్రెండ్ ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడు. అమ్మగారండి. ఈసారి ఎవరు వచ్చారే? ఎప్పుడు అక్కడ స్థలాలు ఎక్కడ స్థలాలు అక్కడ అమ్ముతుంటది. ఆమె వచ్చింది. ఆమె ఎవరో అంటావేంది? రియల్ ఎస్టేట్ మా ఫ్రెండ్ వచ్చింది. కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. ఆమెకేం మరి అది ఇచ్చేది? హాయ్ మమత. హలో రే, వీడి స్థలం వాడికి, వాడి స్థలం వీడికి అమ్మి సాయంత్రంలో కల్లా కమిషన్ నా అకౌంట్లో పడిపోవాలి. హాయ్ మౌనిక. రా మమత రా. చాలా బిజీ అయిపోయావు మమత. రా మమత రా, ఇలా వచ్చి 6th ప్లేస్లో కూర్చో. ఏంటి నా ప్లానింగ్స్ అన్నీ వదులుకొని నువ్వు పిలిచావని వస్తే నాకు ఇచ్చే 6th ప్లేస్, 5th ప్లేస్ ఇవ్వు, లేకుంటే వెళ్ళిపోతా. ఆగు మమత, ఆగాగు. అమ్మో, మమత కూడా వెళ్ళిపోతే నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరుండ్రే? ఈ ఒక్కసారికి ఏసయ్యని అడుగుదాం. ఏం కాదు, ఏసయ్యే కదా. ఏసయ్యా. రా మమత రా, వచ్చి ఇలా 5th ప్లేస్లో కూర్చో. మమత నువ్వు కూర్చో, నేను వెళ్ళి ఇంట్లో పనులు చూసుకుంటాను. చూడు ఏం కావాలో. అలాగేనండి. కాఫీ తీసుకోండి. నన్నుగా చూసేది కాఫీ తాగండి. మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడుగు. అడుగుతాననే చదువుతున్నా. అడగనా? అడుగు. మీరు ఎప్పుడు అక్కడ స్థలాలు ఎక్కడ స్థలాలు అక్కడ అమ్ముతుంటారు కదా, అది అలా అమ్మే బదులు నాకు ఒక మొక్క ఇవ్వచ్చు. గుడిసన్నా కట్టుకుంటా. ఏంటి అదేమన్నా బిస్కెట్ అనుకున్నావా? ఏంటి ముక్కు పెట్టడానికి? మౌనిక, మౌనిక, మళ్ళీ వచ్చింది. మమత ఏం జరిగింది? మీ పని మనిషి చూడు, మొక్క అంటుంది, స్థలం అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలీదా? హారిక పో, హారిక పోయి నీ వంట పనులు చూసుకోపో. తెలిస్తే నేను ఎందుకు మాట్లాడతానండి? ఆగండి అమ్మ, వస్తున్నానా? అమ్మగారండి. చెప్పు హారిక, ఈసారి ఎవరు వచ్చారు? ఎప్పుడు మన ఇంట్లోనే పడి దొబ్బి తింటూ ఉండిద్ది. ఏ పని ఉండదు ఆమెకి. ఆమె వచ్చింది, మీ చెల్లెలు గారు. అది నా చెల్లెలే, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అదేమైనా మా ఆయన చెల్లెలా? నా చెల్లెలు. నా ఎన్ని దానివి, దాని అన్ని నాయి. ఒక్క మా హస్బెండ్ తప్ప. ఆయన కూడా ఇవ్వచ్చుగా. రా చెల్లి, రా లోపలికి రా. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నా చెల్లి, నువ్వు ఎట్లా ఉన్నావు? బాగున్నా. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అక్క? నువ్వు వచ్చావుగా చెల్లి, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. మొత్తం జడే అవడానికి. చెల్లి, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. వీళ్ళందరినీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నేనెందుకక్క? పని మనిషి హారిక ఉంది కదా. హారిక ఉందిలేవే, నువ్వు తినడానికి ఏం లేవంట. మన ఇంటి పెళ్లి కదా, నువ్వే వీళ్ళందరికీ ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనా? వెళ్ళు. అక్క ఎక్కడ కూర్చోవాలి? ఇల్లంతా నీదే చెల్లి, ఎక్కడైనా కూర్చో. ఇక్కడ ఎవరో కూర్చున్నారే, లెగవండి. హారిక చూడు పో, నా చెల్లికి ఏం కావాలో దగ్గరుండి. ఆమె కూడా కాఫీగా తాగేది. తాగండి. దీన్ని ఎవరు పట్టుకుంటారా? తాగే. మా అక్కింటి మీద పడి తిని తిని బాగా లావచ్చినట్టున్నావు గారిక. నేను వచ్చానా? అసలు నేను ఆడదంటున్నా నేను రావడానికి. నువ్వే వస్తుంటివే, ఒన్ని అని తిని బండాలు వస్తుంటివే.
అక్క అక్క ఏమైంది చెల్లి? ఈ పని మనిషి హారిక చూడు తిక్కలు తిక్కలుగా మాట్లాడుతుంది. నువ్వు చివరికి మా చెల్లితో కూడా మాట్లాడవా? ఏమన్నావే మా చెల్లిని? నేను లా వచ్చానా? ఎప్పుడు మన ఇంట్లో పడి దొబ్బు తింటే ఈ బండాలు వచ్చి మళ్ళీ నన్ను అంటుంది అందే. అది నా చెల్లి, ఎంత తిన్నా ఏం కాదు. నువ్వు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు దానికి. నువ్వు పో, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. నా పని చూసుకోక నేను ఆడపోతానా? ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నా, అందుకే మిమ్మల్ని పిలిచాను. ఆగండి ఏసయ్యా, మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి వచ్చారు. మీ అందరికి తెలుసు కదా. ఆగండి ఏసయ్యా, ఇప్పుడు మాకు బిజినెస్లో సేల్స్ అన్నీ పోయాయి. మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే మిమ్మల్ని సహాయం అడుగుదామని. ఆగండి ఏసయ్యా, మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు నాకు మీరందరూ సహాయం చేస్తారని మిమ్మల్ని పిలిచాను. నేను మీకు ఎన్నోసార్లు ఎన్నో కష్ట సమయాల్లో సహాయం చేశాను. కానీ ఇప్పుడు మాకు బిజినెస్లో సేల్స్ అన్నీ పోయాయి. మా అమ్మాయి పెళ్లి చేయడానికి నాకు ఎవ్వరూ సహాయం చేయట్లేదు. మీరందరూ నాకు సహాయం చేస్తే నేను మా అమ్మాయి పెళ్ళిని చాలా గ్రాండ్గా చేసుకుంటా. మీరందరూ కొంచెం సహాయం చేస్తే నాకు తోడ్పడే వాళ్ళు అవుతారు. ఇందు. సారీ మౌనిక, నేను నీకు సహాయం చేయలేను. నీకు తెలుసు కదా, యాక్షన్తో పాటు ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టాను. ఉన్న అమౌంట్ అంతా దాంట్లోనే పెట్టేశాను. కావాలంటే ఫ్రీగా నా ఆటోగ్రాఫ్ తీసుకో. ఇందు ఇందు డాక్టర్ గారు. హలో, సర్జరీకి రెడీ అవుతాయి. సారీ మౌనిక, నీకు తెలుసు కదా నేను కొత్తగా హాస్పిటల్ పెట్టాను. డబ్బులన్నీ హాస్పిటల్కి ఖర్చు అయిపోయినాయి, నా దగ్గర లేవు. కుదిరితే మీ అమ్మాయి పెళ్ళికి పిలువు. డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు. నీకు తెలుసు కదా మౌనిక, మొన్నే ఎలక్షన్స్ జరిగాయి. మనీ అంతా దానికి ఇన్వెస్ట్ చేసా. సారీ మౌనిక. ఎమ్మెల్యే గారు కీర్తి. తెలుసు కదా మౌనిక, నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడే మనీ అంతా అయిపోతాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా హెల్ప్ చేస్తాను. కీర్తి మమత, నువ్వైనా. బిజినెస్లో లాస్ వచ్చింది మౌనిక, నేను నీకు హెల్ప్ చేయలేను. మమత చెల్లి. నీకు తెలుసు కదక్క, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి. నేనే నిన్ను అడుగుదాం అనుకున్నా. సారీ, నా కాడ ఏం లేవు. పెళ్ళికి మాత్రం తప్పకుండా పిలువు. చెల్లి అందరూ వెళ్ళిపోయారు. ఎవ్వరూ సహాయం చేయలేదు. ఎంతమందిని పిలిచినా ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేదు. అందరూ వదిలి వెళ్ళిపోయారు. నా మనసు ఏం బాగాలేదు. ఇప్పుడు అమ్మాయి పెళ్ళి ఎట్లా చేయాలో తెలియట్లేదు. చాలా బాధగా ఉంది. అమ్మగారండి. విసిగించకే. విసిగిలా అమ్మగారండి అని పిలిచా. అమ్మగారండి. ఏంటి హారిక, నా మనసు ఏం బాగాలేదు. కొంచెంసేపు ప్రశాంతంగా నన్ను వదిలేయి. చూద్దు బాగు. అమ్మగారండి. నీకు తెలుసు కదా హారిక, మాకు బిజినెస్లో లాస్ వచ్చిందని. నీకు నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను, కానీ వాళ్ళు ఎవ్వరూ నాకు సహాయం చేయకుండా వెళ్ళిపోయారు. నా కుటుంబ సభ్యులు కూడా నన్ను వదిలేశారు హారిక. ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళి ఎట్లా చేయాలో తెలియట్లేదు నాకు. మీరేం అనుకోకపోతే నేను ఒక మాట చెబుతాను. చెప్పు హారిక. మీరు పిలిస్తే కానీ ఆ బండి చెల్లి వీళ్ళందరూ రాలేదు. ఏసయ్య మీరు పిలవకుండానే వచ్చారు, కానీ వారిని సహాయం అడిగారా మీరు? ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని ఏసైని అడగనే? వచ్చిన ఏసైని నేను దూరం పెట్టేశాను. ఇప్పుడు నేను అడిగితే మాత్రం ఏసై సహాయం చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. సరే, నువ్వు వెళ్ళి డోర్ క్లోజ్ చేయి, నేను ప్రేయర్ చేసుకుంటా. ఏసయ్యా, నాకు సహాయం చేస్తానని మొదట మీరే వచ్చారు, కానీ మిమ్మల్ని దూరం పెట్టి నా ఫ్రెండ్స్ని నమ్ముకున్నా, కుటుంబ సభ్యులని నమ్ముకున్నా. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఎవ్వరూ సహాయం చేయలేదు, ఎవ్వరూ తోడు నిలవలేదు. ఇప్పుడు నాకు సహాయం చేసేవాళ్ళు మీరు తప్ప ఎవ్వరూ లేరు. ఏసయ్యా, నాతో మాట్లాడండి. మా అమ్మాయి పెళ్ళి మీరే జరిగించండి ఏసయ్యా.
దేవా నాతో మాట్లాడి మా అమ్మాయి పెళ్లి చేయడానికి నాకు తోడుగా నిలువు ఏసయ్యా. ఏసయ్యా మీరు నాకు సహాయం చేస్తారని నేను నమ్ముతున్నా. నా కుమార్తె భయపడకము, దిగులు పడకము. నీ కుమార్తె వివాహంను నేను ఘనంగా జరిపిస్తాను. ఆమేన్. అమ్మయ్యా, ఏసై నాతో మాట్లాడాడు. ఎంత సంతోషంగా ఉంది. ఏసై నాతో మాట్లాడాడు. ఏసయ్య మా అమ్మాయి పెళ్ళిని గ్రాండ్గా చేస్తానన్నాడు. ఏసై నాతో మాట్లాడాడు. అమ్మగారండి, చెప్పు హారిక. ఏంటి అంత సంతోషంగా ఉన్నారు? రా హారిక, రా ఇలా వచ్చి కూర్చో. మీ పక్కన ఏం కూర్చోవడం ఏంది? ఏం కాదు హారిక, రా ఇలా వచ్చి కూర్చో. ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు? నీకు తెలుసా హారిక, ఏసై నాతో మాట్లాడాడు. నాకేం తెలుసు? ఏసై నాకు తోడుంటానన్నాడు. ఏసయ్య మా అమ్మాయి పెళ్లి చేయడానికి నాకు హెల్ప్ చేస్తానన్నాడు హారిక. నేను నా ఫ్రెండ్స్ని నమ్ముకున్నా, స్నేహితులైన కుటుంబ సభ్యులందరినీ నమ్ముకున్నా, కానీ వాళ్ళందరూ నన్ను మోసం చేసి వెళ్ళిపోయినా. నువ్వు చెప్పినట్టు నేను ఏసైకి ప్రార్థన చేయగానే ఏసయ్య నా మనవి విని నాకు తోడుంటానని చెప్పి మా అమ్మాయి పెళ్లి చేస్తానన్నాడు హారిక. ఘనంగా చేస్తానన్నాడా? ఘనంగా చేస్తానన్నాడు హారిక. హలో, చెప్పండి. అవునా, ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి. నిజంగానా? బిజినెస్లో సేల్స్ అన్నీ మనకే వచ్చాయా? ఎంత మంచి వార్త చెప్పారండి మీరు. ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళి గ్రాండ్గా చేసుకోవచ్చు కదా? మళ్ళీ ఏమైందండి? హారిక, నీకు తెలుసా మాకు బిజినెస్లో సేల్స్ అన్నీ పెరిగాయి ఏసై నాతో మాట్లాడిన తర్వాత. ఎంత మంచి గొప్ప దేవుడు తెలుసా. ఏసై నాతో మాట్లాడిన తర్వాత నేను పోయినవన్నీ నాకు తిరిగి వచ్చాయి. నువ్వు కూడా రా హారిక, ఏసై సన్నిధికి వెళ్దాం మనము ఆదివారం నేను రావాలంటే మీ ఇంట్లో పని ఎవరు చేస్తారు? నేను సెలవిస్తాను నీకు. ఆదివారం మనం అందరం కలిసి ఏసై సన్నిధికి వెళ్దాము. సెలవిస్తారు? ఇస్తాను హారిక. నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నేను, మనం అందరం కలిసి ఏసై దగ్గరికి వెళ్దాం. ప్రతి ఆదివారం ఏసై సన్నిధికి వెళ్ళి ఏసైని స్మరిస్తే ఖచ్చితంగా ఏసయ్య మనకు సహాయం చేస్తాడు హారిక. అలాగే అమ్మగారండి, ఖచ్చితంగా నేను నా ఫ్యామిలీ సండే ప్రేయర్కి వస్తాం. సరే హారిక, రా వెళ్దాం పదా. హల్లెలూయా. స్కిట్ని మీరందరూ చాలా సంతోషంగా చూసారని నేను అనుకుంటున్నాను. చూసిన మీరందరూ కూడా మీ హృదయాలలో ఆ స్కిట్ని భద్రపరచుకుందరు గాక. అయితే ఈ స్కిట్ను గురించి మీకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఓపిక చూసాం, అన్నీ బాగానే ఉన్నాయి, నీ మాటలు ఏమీనేమో అని అనుకోవద్దు. ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. సహోదరి తన కుమార్తె విషయమై చాలామందిని, గొప్పవారిని, పేరున్న వారిని, డబ్బు హోదా కలిగిన వారందరినీ పిలిచింది. వాళ్ళందరితో పాటు యెహోవాని కూడా పిలిచింది, యేసయ్యను. కానీ యేసయ్యకు ప్రాముఖ్యత ఇవ్వకుండా డబ్బున్న వారిని బట్టి, హోదా ఉన్న వారిని బట్టి ఇంకా వీళ్ళందరికీ కూడా తన ప్రాముఖ్యత ఇచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడి ఉంది. వీరందరినీ ఆశ్రయించినప్పుడు తనకి మేలు అనేది జరగలేదు. ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయించిందో తన కుమార్తె వివాహాన్ని యేసయ్య ఘనంగా జరిగించారనమాట. అలాగే మన జీవితాలలో, మన కుటుంబాలలో కూడా ఏ సమస్యలున్నా, ఏ ఇరుకు ఇబ్బందులున్నా మనమందరం డబ్బును కాదు, మనుషులను కాదు, రాజులను కాదు, యెహోవాను మనం ఆశ్రయించినట్లయితే మన కుటుంబంలో ఉంటున్న ప్రతి సమస్యలన్నిటినీ దేవుడు తీసివేయును గాక. ఆమేన్. చిన్న మాటలను దీవించును గాక.